ఐ రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ గారండి, మాకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, వారు మీ అందరితో మాట్లాడతారు ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టాపిక్ ఓకే. ఇందులో ఇక్కడ ఎవరైనా సరే స్టూడెంట్స్, అసలు మనం ఏదైతే చదువుతున్నామో ఇక్కడ చాలామంది అవుట్ ఆఫ్ 50% మనం చదువుతున్న దానికి మనకు కొన్ని ప్యాషన్ ఉంటాయి, కొన్ని చేయాలి, ఇలా అవ్వాలి అని. ఎస్ఆర్నో దానికి కొంచెం సంబంధం ఉండకుండా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక సింగరో, యాక్టరో, డాక్టరో ఏదో అవ్వాలని లోపల ఉంటుంది. ఎస్ఆర్నో కానీ మనం చదవట్లే ఇప్పుడు. కానీ మన లైఫ్లో ఎప్పుడూ అలా అవ్వాలి అనుకుంటా. ఎస్ఆర్నో ఐ విల్ టెల్ యూ నో. ఎందుకంటే నేను ఎంబీఏ చదివిన తర్వాత ఒక మంచి జాబ్ చేయాలి. ఎస్ఆర్నో మనందరం మంచి జాబ్ అంటే ఏమనుకుంటాం? మంచి శాలరీ, అంతేనా? ఏది మంచి శాలరీ ఉంటే అదే మంచి జాబ్. సరే, మంచి జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే 2 లక్షలు వచ్చినా, 3 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లే. కానీ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందంటే నిజంగానే మనకు ఒక ప్యాషన్ ఉండి ఆ ప్యాషన్ మనం మీట్ అయ్యాం, ఆ ప్యాషన్ నుంచి కనీసం ఒక 10 రూపాయలు వచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎస్ఆర్నో ఎంతమంది ఒప్పుకుంటారు? సో ఐ విల్ టెల్ యూ ఫార్ములా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్ ఇన్సైడ్, మన చదువుతున్న చదువుతో పాటు ఆ ప్యాషన్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు. బికాజ్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. సో బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ అన్ ఎంటర్ప్రీనర్ నౌ. బై ప్యాషన్ ఐఎమ్ ఏ ట్రైనర్. ఈ ట్రైనింగ్కి ఎందుకు వచ్చానంటే ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి భయపడితే ఎలా మాట్లాడాలో తెలియక ఇది నేర్చుకోవాలి, ఇక్కడ నించుని పెడతారు, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, నేర్పిస్తారని కంపల్సరీ నేర్చుకోవడం కోసం వచ్చా. కానీ ఇది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఇప్పుడు దాదాపుగా ఒక హాల్లో ఒక 2000 కాదు 10,000 మంది కూర్చున్న కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఇన్ ఎడిషన్ టు దట్, ఇందాక నుంచి ప్యాషన్ అంటున్నాను కదా, ఆ ప్యాషన్ ఏంటంటే మనం కూడా ఒక కంపెనీని పెట్టాలి, ఒక 10 మందికి జీతం ఇవ్వాలి. కొన్ని సినిమాలు చూసిన తర్వాత కారులో దిగి ఇలా మన దగ్గర ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది మిడిల్ క్లాస్కి ఒక కళ ఉంటుంది. సార్ నో దాన్ని రీచ్ అవ్వడానికి ఈ ట్రైనింగ్లో నేను చేస్తున్న ప్రాసెస్లో నాకు ఒక సబ్జెక్ట్ దొరికింది. ఒక కాలేజ్కి క్లాస్ చెప్పడానికి వెళ్ళాం. ఒక యాన్యువల్ ఫంక్షన్ అవుతుంది అక్కడ. స్టూడెంట్స్ అందరూ కూడా యాన్యువల్ ఫంక్షన్ అంటే మంచి సౌండ్ సిస్టమ్, డీజే మ్యూజిక్ ఉంటుంది, పాటలు ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి, ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్. మేము లాస్ట్ నుంచి వస్తున్నా, గెస్ట్గా పిలిచారు. లాస్ట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. మధ్యలో అక్కడ ఆగా. నాతో పాటు ఫ్యాకల్టీ ఒక ఆయన ఉన్నారు. ఈ లాస్ట్లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఇక్కడ చిరిగిపోయాయి, ప్యాంట్ ఇక్కడ చిరిగిపోయింది, షర్ట్లో ఇక్కడ 2-3 బట్టలు పెట్టుకోలే. చైర్స్ ఉన్నాయి కానీ చైర్స్ పైన వాళ్ళు లేరు. చైర్స్ పైన డ్యాన్స్ చేస్తున్నారు ముగ్గురు. అక్కడ మంచిగా ఎవరు అమ్మాయి స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తుంది ఏదో సాంగ్కి. ఇది నా పక్కన నించున్న ఆ సార్ చూశారు. వాళ్ళని చూసి ఏమన్నారంటే, అరే అసలు మీరు చదువుకున్నలేనా, అసలు ఆ ప్యాంట్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ డ్యాన్స్లు ఏంటి, కింద దిగండి మీరు అని చెప్పి గట్టిగా అరిచాడు. వీళ్ళు వెంటనే కిందకి దిగిపోయారు. ఇది ఫస్ట్ సీన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి హైదరాబాద్ నుంచి కామారెడ్డి వస్తున్నాను. లాస్ట్ టైం కామారెడ్డిలో కూడా బాన్స్వాడలో అయింది మెగా ఇంపాక్ట్. నేను అప్పుడు బస్సులో వస్తున్నప్పుడు ఎక్కడికంటే కామారెడ్డి అంటే టికెట్ తీసుకున్నా. ఒక 10 నిమిషాలు అయింది. కండక్టర్ అందరికి అడుగుతున్నారు ఇంకెవరైనా టికెట్ తీయాలా అందరూ అడుగుతుంటే అందరూ తీసాను చెప్తున్నారు. మరీ చెప్పాడు కండక్టరు, మధ్యలో స్క్వాడ్ చెకింగ్ ఉంటుంది, టికెట్ తీయకపోతే తీయండి అని. ఆయనకి ఎక్కడో ఒకటి గ్యాప్ వస్తుంది. కొంచెం దూరం అయిన తర్వాత బస్కి స్క్వాడ్ వచ్చి ఆపారు. వచ్చి చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే మళ్ళీ ఒకటి తక్కువ వచ్చింది. ఎవరు టికెట్ తీయలేదు చెప్పండి, టికెట్ తీసుకోండి అని చెప్పి ఆయన నీట్గా చెప్పారు. అప్పటికి ఎవరు రెస్పాండ్ కావట్లే. అయితే ఒక కార్నర్లో ఒక అబ్బాయి పడుకున్నాడు, మంచి స్లీప్లో ఉన్నాడు, ఫుల్ స్లీప్లో ఉన్నాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు చెవిలో, మంచిగా పడుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. బాబు టికెట్ తీసావా, ఎక్కడ ఎక్కావు, హైదరాబాద్లో ఎక్కావు,
ఇందాక నుంచి నేను గట్టిగా అరుస్తున్నాను, ఇంత అరుస్తున్నా, ఇన్ని చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అసలు అని చెప్పేసి అడిగారు. బాగా అబ్జర్వ్ చేయండి, 2 కేసులు ఫుల్ ఫైర్ అయ్యాడు ఆయన పైన. మొదటి కేసులో ఆ సార్ ఏమన్నారు, అరే ఆ డ్రెస్ ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, ఏం చదువుతున్నావు, అవునా కదా. రెండోది ఇక్కడ ఈయనేమన్నారు, అరే ఏం చేస్తున్నా, ఇంత అరుస్తున్నావు, ఏం చదువుతున్నావు, అసలు చదువుకున్నాడు వేనా సార్. నో, నౌ ద పాయింట్ హియర్ ఈస్, అసలు దీనికి వాటికి ఏమైనా సంబంధం ఉందా? మన క్లాస్లో ఎప్పుడైనా సరే బస్ టికెట్ తీసుకోవాలని చెప్పారా? సైన్స్లో, సోషల్లో చెప్పారా? కానీ అక్కడ అదే అడిగారుగా. సరే మన క్లాసులో ఎప్పుడైనా ఇలాంటి బట్టలు వేసుకోవాలి చెప్పారా? సైన్స్లో, సోషల్లో మరి అక్కడ అదే చెప్పారుగా. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైతే చదువుతున్నామో జాగ్రత్తగా వినండి, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద బుక్స్. అయితే ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తున్నాం? నా క్వశ్చన్ ఏంటంటే, a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab, ఇది ఇన్ఫర్మేషన్. అయితే దీని నుంచి మనం కన్వర్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్. అసలు దీన్ని ఎక్కడ ఎప్పుడు వాడతారు ఎవరికైనా తెలుసా? మ్యాథ్ అని చెప్పకండి. ఇఫ్ యు నో దట్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. టమాటో అనేది ఫ్రూటా వెజిటేబులా? టమాటా ఫ్రూటా వెజిటేబులా? మరి టమాటా పండు అంటారు, టమాటా కాయ అంటారా? మరి దాంతో జ్యూస్ చేసుకోవచ్చా? ఫ్రూట్ అంటే ఏం చేసుకోవచ్చు దాంతో? ఓన్లీ కుకింగ్ పర్పస్కి దాన్ని వాడచ్చు, అవునా కాదా? ఇఫ్ యూ నో దట్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. బుక్స్లో ఏముంటుంది, టమాటా అనేది వెజిటేబుల్ లిస్ట్లో వస్తుంది, కానీ మనం బయట ఏం చదువుతాం? బట్ పళ్ళతో పళ్ళరసం చేసుకోవచ్చుగా, కానీ దాంతో అవుతుందా? ఇఫ్ యూ నో దట్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. అంటే మన బుక్స్లో ఏదైతే చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఎవరైతే నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతారో, అంటే దాని అప్లికేషన్ తెలుసుకోగలుగుతారో, వాళ్ళు మాత్రమే ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. నేను MBA చదువుతున్నప్పుడు ఒక మోడల్ చదివా, ఒక బిజినెస్ మోడల్. ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే, మీరందరూ రెడ్ బస్ విన్నారా? రెడ్ బస్. ఈ రెడ్ బస్ అనేది ఎలా స్టార్ట్ అయింది తెలుసా? ఒక వ్యక్తి, ఆయనకి బస్సు దొరకలే, బస్సు క్యాచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలో తెలియదు, దగ్గరలో బస్ స్టేషన్ ఎక్కడుందో ఏంటో తెలియట్లే. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, నేను ఎక్కడున్నా సరే నా చేతిలోకి నేను మొబైల్లో టచ్ చేయగానే నా దగ్గరికి బస్సు రావాలి, అలా మొదలైంది రెడ్ బస్. మీకు అర్బన్ క్లాప్ అని విన్నారా? ఈ మధ్య స్టార్ట్ అయింది ఇది. మన ఇంటి దగ్గరికి ఏసీ రిపేరింగ్ కానీ ప్లంబర్ కానీ వస్తారు, అందులో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. ఇవన్నీ ఏంటంటే రెడ్ బస్ వాడిది, ఒక బస్సు కూడా రెడ్ బస్ వాడిది కాదు, ఓనర్ కాదు, ఎస్ఆర్ నో, కానీ రెడ్ బస్ నడిపిస్తున్నారు. రెండోది ఓలా, చూసారా? ఒక బైక్ ఒక కార్ అయినా ఓలా వాడదా, కానీ ఓలా నడిపిస్తున్నారు, ఎస్ఆర్ నో. మూడోది జాగ్రత్తగా వినండి, ఇంకోటి వచ్చింది ర్యాపిడో. బైక్లో వాళ్ళవేనా? ఈ హోటల్స్ అది కూడా ఉంది యాప్, అది కూడా వాళ్ళది కాదు, ఎస్ఆర్ నో, దెర్ ఈజ్ సమ్వన్ ఎల్స్. అయితే ఇవన్నీ నేను ఈ బిజినెస్ మోడల్ చూసిన తర్వాత దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. నేనేం చేశానో చెప్తాను. ఐఎమ్ ఇంటు ది సూట్స్ బిజినెస్. నేను ఈ బ్లేజర్స్ మేకింగ్ బిజినెస్లో ఉన్నాను. ఈ బ్లేజర్స్ సర్వసాధారణంగా మీరు పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్తే మినిమం ఒక బ్లేజర్ 5,000 10,000 చెప్తారు, అవునా కాదా? బట్ నేనేం చేశానంటే, అసలు ఈ బ్లేజర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాడు పెళ్లి చేసుకున్నప్పుడు సూట్ వేసుకోవాలి రిసెప్షన్ అని కోరిక, అవునా కాదా? కానీ సూట్ వేసుకోవాలంటే ఒక రోజుకి కదా, ఒక రోజుకి 10,000 ఖర్చు పెట్టడం ఎలా అవసరమా? కానీ వేసుకోవాలని కోరిక, ఇది ఎలా తీరుతుంది? మరి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం నేనేం చేశానంటే, నా ఐడియాలో జాగ్రత్తగా వినండి, ఆంధ్రాలోని తెలంగాణలో కొన్ని క్లాత్ షాప్స్ ఉన్నాయి. ఈ క్లాత్ షాప్స్లో మంచి క్వాలిటీ క్లాత్ షాప్స్ ఉన్నాయి, తక్కువ రేటుకు ఉన్నాయి, హోల్సేల్ ఉన్నాయి. నాకేం చేస్తారంటే, మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా ఈ జయా సూట్స్ ఎవరైతే తెలుసో నాకు వాట్సాప్లో, సార్ నాకు ఈ కలర్ సూట్ కావాలి అంటారు. నేనేమంటాను, నీకు ఎంత బడ్జెట్ ఉంది? సార్ నాకు ఒక 1,000 రూపాయల్లో కావాలి బ్లేజర్ అంటారు. ఓకే డన్ అంటాను. అప్పుడు నేనేం చేస్తాను, ఆ కలర్ది నా దగ్గర ఉన్న క్లాత్ షాప్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఆ రేంజ్లో ఉన్న హోల్సేల్ డీలర్కి నేను వాట్సాప్లో పెడతాను, నాకు ఇది కావాలి కలర్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లాత్ని ర్యాపిడో బుక్ చేసి నాకు హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి పంపిస్తారు. స్టిచ్ చేసి వాళ్ళకి లొకేషన్కి కొరియర్ అయితే కొరియర్, ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ చేసి పంపించేస్తాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, బట్టల షాప్ నాదా, స్టిచ్చింగ్ ఎవరు చేస్తున్నారు?
నేనేం చేస్తున్నా? See how I am connected with the Ola, Uber. These are successful business models. Same business modelనే చిన్న నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేసుకొని ఐ క్రియేటెడ్ మై ఓన్ మోడల్. మీరు ఏ రేట్లో బ్లేజర్ కావాలో నాకు వాట్సాప్లో పెట్టండి, మీకు 2 డేస్లో మీకు బ్లేజర్ మీ ఇంటికి వస్తుంది. ఒక షాపు నాది కాదు మళ్ళీ. సో కన్వర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ నాలెడ్జ్, దాని అప్లికేషన్ తెలుసుకోగలగాలి, దాన్ని ప్యాషనెట్గా ఫీల్ అవ్వాలి. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్ అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ఐ హావ్ డన్ ఇట్. సో మీరు ఏదైతే చదువుతున్నారో దీనికి మీరు చేయాల్సిన 3 పనులు. మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో, ఎయిదర్ ఇట్ మే బి డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. జస్ట్ వర్క్ ఫర్ 1 hour రిగార్డింగ్ దిస్. ఒక 1 hour స్పెండ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ సొల్యూషన్ అండ్ అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్. Okay, thank you so much for this wonderful opportunity. Thank you so much, sir, for giving me this opportunity. I hope you got something today and all the very best. My number is 97038 97038. Okay, if you are into any institutions, we provide suits and all. Okay, మీ ఇన్స్టిట్యూషన్ కానీ మీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ కానీ విల్ మేక్ ఇట్. హల్దీ ఫంక్షన్స్ ఎల్లో కుర్తాలు కావాలంటారు కదా, ఫ్రమ్ 250-300 onwards విల్ హ్యావ్ దట్ కుర్తాస్. ఫ్రమ్ విజయనగరం నుంచి వచ్చారండి ఈ 10 నిమిషాలు మాట్లాడడానికి. విజయనగరం నుంచి వచ్చారు. ఈరోజు పోలీసు వాళ్ళు దొరకట్లే, ఆయన ఏమవుతుందో నా పని వేసేస్తారు కదా నన్ను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ రావాలి.